కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలంటూ పలాసలో రైతు ప్రజా సంఘాలు డిమాండ్. పచ్చని పంట పొలాలని కాపాడుకుందాం, పచ్చని పంట పొలాలని. మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే పోలీసు నిర్బంధం ఆపాలి. రిప్రజెంటేషన్ ఆర్టీఓ ఆఫీస్కి వస్తున్న రైతులను అడ్డుకోవడం అన్యాయం, రైతులను అడ్డుకోవడం అప్రజాస్వామికం. రైతులను వెంటనే వదలాలి. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ ప్రజా సంఘాలు పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రైతు ప్రజా సంఘాలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయాన్ని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్బంధాలతో అణిచివేయాలని చూడ్డాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గ్రామాల నుండి ప్రజలు రైతులు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ నిర్బంధాలను ఎదుర్కొని భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని నాయకులు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. 3 సార్లు ఎంపీగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉండి కూడా జిల్లా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రకృతి సంపదలను, ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తెచ్చారని, 4 పంటలు పండే భూములను సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఊరుకోమని నాయకులు హెచ్చరించారు. రైతులు భూములు బలవంతంగా లాక్కుంటే భవిష్యత్తులో ప్రజా ఉద్యమం మరింత ఉధృతమవుతుందని స్పష్టం చేశారు. ఎవరికంటే మోసం చేస్తారు? ఆడపిల్లలు వస్తే ఎండు పెడతారా? రైతులకేమో ఎండు పెడతారా? ఇదా మీరు చెప్పింది? కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు పిలిపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 22 గ్రామాలను కూడా ప్రజలు రాకుండా ఆంక్షలు పెట్టి పోలీసులతో నిర్బంధాన్ని ప్రయోగించింది. ఈ నిర్బంధాన్ని నిర్వహిస్తూ 22 గ్రామాల్లో కూడా ఇవాళ నిరసన ప్రదర్శన చేసినాము. ఇది ప్రభుత్వానికి ఒక చెంప పెట్టని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, మొన్న రామ్మోహన్ నాయుడు గారు బిడిమెల్లి మా అభివృద్ధికి ఆటంకం పెడతానని చెప్పినాడు. అడుగుతున్నాం, అయ్యా కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ప్రజల భూముల్ని, ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడం అభివృద్ధి అని మేము అడుగుతాం. అనుసంధానానికి 100 కోట్లు ఇస్తే చాలు, ఒక్క 10 పైసలైనా మీరు ఇప్పించగలిసినారా? అంతెందుకయ్యా, నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోడరామూర్తి స్టేడియం 2019లో పగలు కొట్టినారు. ఈ రోజుకి 10 పైసలు ఒక ఉసూరుమనేది ఆడుస్తుంది. మీరు కూడా ఉద్యానంలో కూడా అదే పని చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి పోలీసుల్ని ఉసిగలిపి గ్రామాల్లో పోలీసు బెటాలియన్లు పెట్టి ఈరోజు రైతుల్ని ఆర్డీఓ ఆఫీస్కి రాకుండా అడ్డుకోవడం అన్యాయమని, దుర్మార్గమని ఈరోజు మేము కేంద్ర మంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి నిర్బంధాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్గో ఎయిర్పోర్ట్ రైతు బాధితులు అందరం కలిసి ఈ ప్రభుత్వం మీద దండెత్తుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్గో ఎయిర్పోర్ట్ని ఇక్కడ నిర్మించడానికి మేము అవకాశం ఇవ్వం. పొరపాటున అలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం పూనుకుంటే ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రిని, రాష్ట్ర మంత్రిని, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారిని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మా సవాల మీద నుండి కార్గో ఎయిర్పోర్ట్ కట్టాలి తప్ప మీ వల్ల కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.